ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. నేను పాస్టర్ డాక్టర్ ఎం ఆశీర్వాదం, గలిలయ ప్రార్థనా మందిరం, నవలూర్, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్. నేను మిమ్మను గలిలయ ప్రార్థనా మందిర పాడ్కాస్ట్కు ఆహ్వానించుచున్నాను. ఈ పాడ్కాస్ట్లో మీరు మందిరములో బోధించు వర్తమానములు విని మేలు పొందుదురని నమ్ముచున్నాను. ప్రభువు మీకు తోడయుండునుగాక. షాలోమ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరినీ మరి వాక్య ధ్యానం కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని పిల్లలారా, మనస్సు అనేది మనకు మన శరీరంలో ఉన్నటువంటి ఒక యుద్ధ క్షేత్రము, యుద్ధం జరుగుతున్నటువంటి స్థలము. ప్రతి వ్యక్తిలో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మనస్సు. అయితే ఈ మనస్సు శరీర విషయముల మీద ఉన్నదా, ఆత్మ విషయముల మీద ఉన్నదా? కాబట్టి మనస్సు శరీర విషయముల మీద ఉన్నట్లయితే ఆత్మ విషయాలకు ఆ వ్యక్తిలో ప్రాధాన్యత ఉండదు. ఒకవేళ మనస్సు ఆత్మ విషయాల మీద ఆలోచన కలిగి ఆసక్తి కలిగి ఉన్నట్లయితే శరీర విషయాల మీద ఆసక్తి ఉండదు. కనుక మనస్సులో ఈ రెండిటికి ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది. శరీర విషయాల మీద మనసు పెట్టాలా, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టాలా? అందువలన ప్రతి మనిషిలో కూడా ఈ పోరాటం అనేది మనము చూస్తూ ఉన్నాం. కొంచెం సేపు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి ఆ తర్వాత మరలా శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడతా ఉంటే ఇప్పుడు మన మనస్సు ఆత్మ సంబంధమైందా, శరీర సంబంధమైందా? కాబట్టి దేవుని పిల్లలమైన మనం శరీర సంబంధమైన విషయాల మీద మనస్సు పెడితే ఏం జరుగుతుందో, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు పెడితే ఏమి జరుగుతుందో ఈ క్రింది వచనాలలో మనకు కనబడతా ఉన్నాయి. ఒకసారి ఆ భాగాన్ని కూడా మనం చదువుకుంటే మంచిది. రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం చూడండి. శరీరానుసారమైన మనస్సు మరణము. అంటే శరీర విషయాల మీద మనస్సు పెట్టేవారు మరణమును ఆహ్వానించుకుంటున్నట్లే, ఆత్మానుసారమైన మనస్సు, 6వ వచనం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అంటే ఆత్మ విషయాల మీద మనస్సు పెట్టినట్లయితే నీవు జీవమును పొందుతావు, సమాధానమును పొందుతావు, నువ్వు మరణించవు. అలాగే శరీర విషయాల మీద మనస్సు పెట్టినట్లయితే నీవు మరణిస్తావు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అలాగే మనం 7వ వచనం చూస్తే శరీరానుసారమైన మనస్సు అనగా శరీర విషయాల మీద మనస్సు పెట్టినటువంటి వారు దేవునికి విరోధి అయి ఉన్నారు. అంటే దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆత్మ విషయాల మీద, పర సంబంధమైన విషయాల మీద మనస్సు పెట్టేవారు దేవునికి స్నేహితులు లేక దేవునితో నడిచేటువంటి వారు. అలా కాకుండా శరీరానుసారమైన వాటి మీద మనస్సు పెట్టినట్లయితే వారు దేవునికి విరోధమైన వారు అనగా దేవునికి శత్రువు. ఇంకా మీరు చూడండి, అట్టి వారు వాక్యము, ధర్మశాస్త్రమునకు అనగా వాక్యమునకు లోబడరు, ఏమాత్రమును లోబడనేరరు. ఇంకా మీరు 8వ వచనం చూస్తే శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెట్టేవారు దేవుని సంతోషపరచలేరు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సర్వ మానవుల కోసం
ప్రభు ఆయన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో కార్చారు. సర్వ మానవులను ఆయనే సృజించారు. సర్వ మానవులను ఆయనే పోషిస్తూ ఉన్నారు. మనందరిలో ఆయన ఆత్మ సంచకరువుగా ఉంచారు. ఎందుకంటే ఆత్మకు సంబంధించిన విషయాల మీద మనము మనస్సు పెట్టాలని. లోకములో ఉన్నవారు శరీర సంబంధమైన విషయాల మీదనే మనసు పెడతారు. ఎందుకంటే వారు ఇంకా దేవుని తెలుసుకోలేదు. కానీ మనము దేవుణ్ణి తెలుసుకున్నాం. ఆయన రక్తము ద్వారా విమోచించబడ్డాం. ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నాం. ఆయనను వెంబడిస్తున్నామని మనకు మనమే ప్రకటించుకుంటున్నాం. అలాంటి మనలో శరీర సంబంధమైన విషయాల మీద ఆసక్తి ఉన్నట్లయితే మనము దేవునికి విరోధులమవుతాం. ఆయనను మనం దుఃఖపరిచే వారమవుతాం. అలాగుననే మనము మరణమును కోరుకుంటున్నట్లుగా కూడా మనం భావించాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరం మీద, శరీర సంబంధమైన వాటి మీద మనస్సు పెడుతున్నటువంటి వారు దేవునికి విరోధులని, వారు మరణమును కొని తెచ్చుకుంటున్నారని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అలాగే ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టేటువంటి వారు జీవాన్ని పొందుతూ ఉన్నారు. అలాగుననే మరి సమాధానమును పొందుతూ ఉన్నారు. అన్ని విషయాలలో వారు దేవుణ్ణి సంతోషపరుస్తూ ఉన్నారు. అయితే భూమి మీద ఉన్న మనుషులందరూ శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి వాటిని వెంటాడులాగున, వాటిని సంపాదించుకొనులాగున ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించారు. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరినీ, ముఖ్యముగా రక్షించబడినటువంటి వారిని యేసుక్రీస్తు వైపు చూపిస్తూ ఉన్నారు. మీరు యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే మంచిది. 26వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఇది ప్రభు చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నేడు లోకములో ఉండి, మనలో ఉండి ఎటువైపు నడిపిస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు వైపు నడిపిస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తును గురించిన సాక్ష్యమే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉన్నారు. అలాగున యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనములో లోకమును ఆయన ఒప్పిస్తా ఉన్నారు. ఏ విషయములో? పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఆయన లోకమును ఒప్పింపజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టేవాడిని పోనీళ్ళే, వారు శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టి అలాగే కొనసాగితే మనకి ఏంట్లే అని ప్రభు ఒప్పుకోలే. ఎందుకంటే వారు కూడా ఆయన పిల్లలే. సో వారిని ఒప్పించి క్రీస్తు వైపు నడిపించడానికి, క్రీస్తును గురించిన సాక్ష్యం ఇస్తూ ఆదరణకర్తగా, పరిశుద్ధాత్మ దేవుడిగా ఈరోజు ఆయన పరిచర్య లోకములో కొనసాగుతూ ఉన్నది. ఎందుకంటే రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ క్రీస్తు శరీరములో పాలిభాగస్తులు కావాలి. అలాగూ పాలిభాగస్తులు అవుతూ ఉన్నారు. మనం ఒకసారి కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం మీరందరూ బైబిల్ తీసి చూడండి. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. కాబట్టి బాప్తిస్మం పొందిన ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు బాప్తిస్మం పొందింది ఒక్క శరీరములోనికి రావడానికి,
ఆ ఒక్క శరీరమే సంఘము. అదే ప్రభువైన యేసు క్రీస్తు శరీరము. ఆ శరీరములోనికి రావడానికే మనము బాప్తిసం పొందాం. ఆ విధంగా బాప్తిసం పొందులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించారు. మనమందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనగా త్రిత్వమయ్యున్న దేవుడు, ఆయన సమస్త మానవులను ఒప్పించి యేసుక్రీస్తును విశ్వసించినటువంటి వారిని క్రీస్తు శరీరములోనికి తీసుకొస్తూ వారిని పరిశుద్ధపరుస్తూ రక్షిస్తూ వారిని నడిపిస్తూ ఉన్నారు. వారు ఇప్పుడు శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడితే ఎలా? మన కోసం ప్రభు ఎంత చేశారు? మనలను ప్రేమించి మనలను నమ్మి లోకములోనికి పంపించారు. మనము మారు మనసు పొంది పశ్చాత్తాపపడి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచి దేవుని పిల్లలం అవుతామని ప్రభువైన యేసుక్రీస్తును శిలువ మ్రాను మీద వేలాడదీశారు. ఈ విషయము మనం కాలములో జరగలేదు కాబట్టి వాటిని మనకు జ్ఞాపకం చేసి అవన్నీ మనకు తెలియజేసి మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తద్వారా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఆసక్తి కలిగి నడుచుకునే వారముగా, ఆ విధముగా దేవునిని సంతోషపరిచే వారముగా, దేవునితో ఉండేవారముగా మనలను సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నేడు లోకములో పనిచేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. 2:12 దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఇంకా మీకేమైనా కావాలంటే, ఇంకా మీరేమన్నా తెలుసుకోవాలి అనుకుంటే దేవుడు పంపించిన ఆత్మ అనగా దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను మనం పొందుతూ ఉండగా దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటాం. కనుక దేవుడు నాకేం దయచేస్తున్నాడు, నాకేమిస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆదరణకర్త పరిశుద్ధాత్మ ద్వారా మనము తెలుసుకుంటాం. కాబట్టి శరీర విషయాల మీద ఆసక్తి కలిగిన వారికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము అందదు. శరీర విషయాల మీద మనసు పెట్టేటువంటి వారు దేవునికి విరోధులు. శరీర విషయాల మీద మనసు పెట్టేటువంటి వారు దేవుని దుఃఖపరుస్తున్నారు. వారు మరణమును కొని తెచ్చుకుంటున్నారు, అనగా నరకములోనికి వెళ్ళడానికి తమను తాము సిద్ధపరచుకుంటున్నారు. కాబట్టి ప్రేమమయుడైన దేవుడు అట్టి వారు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి శరీర విషయాల మీద మనసు ఉంచకుండా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి వాటిని ఆశపడులాగున పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంచకరువుగా మనకు అనుగ్రహించారు. పైనుంచి తండ్రి పంపించిన పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాల్లో మనలను ఒప్పిస్తూ సిద్ధపరుస్తూ రక్షిస్తూ ఆయన నిత్య జీవానికి మనలను వారసులుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము శరీర సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టడానికి విమోచించబడలేదు. అది మొట్టమొదట మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి శరీర సంబంధమైన వాటి మీద మనము మనస్సు పెట్టినంత కాలము దేవుని గురించిన విషయాలు మనము అర్థం చేసుకోలేము. కాబట్టి మన మనసు ఎప్పుడూ కూడా, మన ఆలోచన ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన వాటి మీద ఉండాలి. ఇక్కడ మీరు గమనించండి, ఆత్మను పొందుకొనుట అనే విషయం కాదు ఇక్కడ ప్రధానమైంది. ఆత్మను పొందుకోవటం మంచిదే, కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం, ఆత్మ సంబంధమైన వాటిని అపేక్షించడం, ఆత్మ వరములను కోరుకోవడం, పైనున్న వాటి మీద, పరలోకమందున్న వాటి మీద గురి పెట్టడం, ఇది ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుట అంటే అర్థం.
మీరు చూడండి, ఆత్మ వరాలు చాలా ఉన్నాయి. కృపా వరాలని వాటికి మరలా మనం పేరు కూడా చూస్తాం. ఆత్మ వరాలు, కృపా వరాలు. నాకు ఈ వరం ఎందుకు లేదు? అయ్యా, ఈ వరం నాకు దయచేయి అని వాటిని మనం ఆశపడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు. ఆయన జ్యోతిర్మయుడు, పరలోకమందున్న తండ్రి శ్రేష్టమైన ఈవుల చేత, పరసంబంధమైన వరముల చేత ఆయన నిన్ను దర్శిస్తారు. అప్పుడు నీవు ఆత్మ సంబంధమైనవి కోరుకుంటున్నావు గనుక నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తారు. ఇంకా మనము ఆలోచన చేస్తూ వెళితే ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద నీ మనస్సు పెట్టాలి అనే విషయాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే నీ విషయములో ప్రభు సంతోషిస్తారు. కేవలం తెలుసుకోవటం మాత్రమే కాదు, వాటిని పొందటానికి మనము ప్రయత్నము చేయాలి. ఆత్మ సంబంధమైనవి ఏమిటి? ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టడం అంటే ఏమిటి? మొదటి విషయం, ఆత్మ సంబంధమైన వరములను పొందటానికి ఆశపడటం. ఇక రెండవది, మీరు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనము చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. వీటి మీద మనసు పెట్టాలి. మొదటిదేమో ఆత్మ వరాలు. ఆత్మ వరాలు అంటే ప్రవచన వరం, భాషల వరం, స్వస్థత వరం, ఇంకా నానా విధమైన ఆత్మ వరాలు ఉన్నాయి. వాటిలో నీకేది కావాలో, ఏది ప్రభు నీకు ఇవ్వడానికి ఆయన నిన్ను ప్రేరేపిస్తున్నారో దాన్ని నువ్వు అడుగుతావు, దాన్ని నువ్వు ప్రార్థన చేస్తావు. ఆ విధంగా ఆత్మలో ఉన్న వరములను పొందటానికి నీ మనస్సు వాటి మీద పెట్టాలి. రెండవది, ఆత్మ వరములు పొందిన తరువాత నీలో ఆత్మ ఫలములు ఉండాలి. అంటే నువ్వు ఆత్మ ఫలముల మీద నీ మనసు పెట్టాలి. ఆత్మ ఫలములు ఏమిటి? మరలా మీరు చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5:22. ప్రేమ మీద నీ మనసు పెట్టాలి. ప్రేమకు వ్యతిరేకమైన పదం ద్వేషం. కాబట్టి ద్వేషం మీద నీవు ఆలోచన చేస్తున్నావంటే నీవు ఆత్మ సంబంధివి కావు. ప్రేమ, దేవుని ప్రేమ, మనుషుల మీద ప్రేమ, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు, దీని మీద నువ్వు మనసు పెట్టు. అలాగున సంతోషముగా ఉండుట మీద నువ్వు మనసు పెట్టు. సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ ఏడుస్తూ, దుఃఖపడుతూ, విచారంగా ఉండకూడదు. పరలోకమందున్న తండ్రి, సమస్తమును ఇవ్వగలిగిన దేవుడు, ఆయన నీ విషయంలో ఆయన నిర్ణయించిన దాన్ని బట్టి నువ్వు కుమిలిపోకూడదు. అయ్యా, నీ సంతోషం కోసం నన్ను ఇలా గుంచావు, నీకే మహిమ, నువ్వేది నాకు ఇచ్చినా పర్వాలేదు, నేను సంతోషంగానే ఉంటాను. నేను ఉన్నను లేకున్నను, కష్టమైన నష్టమైన, ఇరుకైనా ఇబ్బంది అయినా నేను సంతోషంగానే ఉంటాను అని సంతోషంగా ఉండుట మీద మనం మనసు పెట్టాలి. అందుకే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన 4వ అధ్యాయంలో అంటాడు, సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించుడి. కనుక సంతోషించుట ఆత్మ సంబంధమైన ఫలం. కనుక సంతోషంగా ఉండండి. తర్వాత మీరు ఇంకా అక్కడ చూడండి, సమాధానముగా ఉండండి. సమాధానము, ఎవరితో పడితే వారితో తగాదాలు, రకరకాల ఇబ్బందులు ఈ వద్దు. వీటి వలన నీవు ఆత్మ నీ 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 మనస్సు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉండకుండా శరీర సంబంధమైన విషయాల మీదకి వెళ్ళిపోతుంది తగాదాల వల్ల. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండండి. సమాధానముగా ఉండుట అంటే రాజీ పడుట కాదు. సమాధానముగా ఉండుట అంటే మనము ఏ విషయంలో మరొకరితో విభేదిస్తున్నామో ఆ విభేదానికి సంబంధించిన కోపాన్ని, ఉద్రేకాన్ని మనం కలిగి ఉండకూడదు. మనకు నచ్చని పని వాళ్ళు చేస్తున్నారు, సో ఆ పనిలో మనం ఏకీభవించాం. మనం దేవుని పిల్లలం కనుక దేవుని పనిలో కొనసాగుదాం. అది మన మనసులోని కానీ మన మనసు మీద ప్రభావాన్ని చూపే విధంగా కానీ ఉండకుండా నీవెప్పుడూ రిలాక్స్గా సమాధానముగా ఉండటం అనేది ఆత్మఫలం. అలాగే దీర్ఘశాంతము కలిగి ఉండాలి.
ఎవరు ఏమన్నా, ఎంత ప్రేరేపించినా, ఎంత బూతులు తిట్టినా, ఎంత కోపం తెప్పించినా నీవు శాంతము కలిగి ఉండాలి. అందుకే దాన్ని దీర్ఘశాంతము అన్నారు. మన ప్రభువు మరి దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. ఆయన ఆత్మ లక్షణం కూడా దీర్ఘశాంతమే. కనుక ఆత్మ సంబంధమైన విషయాలను ఆశ కలిగినటువంటి వారు దీర్ఘశాంతము కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. నీకు అనేకమైన ఆశలు కలగొచ్చు, నీ శరీరాన్ని బట్టి లేక నీకున్న పరిస్థితులను బట్టి. ఆశ కలిగినప్పుడు ఆశ తప్పు కాదు, కానీ ఆ ఆశలో నిగ్రహం ఉండాలి. ప్రభు నీకు కూడా ఒక టైం ఇస్తారు. ప్రభు నీకు కూడా మంచి పరిస్థితులు ఇస్తారు. నిన్ను ఇప్పుడు ఇబ్బందిలో పెట్టింది అదే జీవితాంతము ఇబ్బందులు పెట్టడానికి కాదు. ఈ ఇబ్బంది తర్వాత ఆయన నీకు ఇవ్వబోయేటువంటివి చాలా గొప్పవి. ఈ పరీక్షలో నువ్వు నెగ్గాలి. అందువలన ఇతరులకు ఏ గొప్ప గొప్ప ఉన్నప్పుడు వాటిని బడి నాకు కూడా ఉండాలి, నాకు కూడా ఉండాలని ఈర్ష్యపడటం అనేది ఆత్మ సంబంధమైన అంశము కాదు. మరి ఏం చేయాలి? ప్రభా, నేను కూడా బ్రతకాలి, నా పిల్లలు బ్రతకాలి, మేము సమృద్ధిగా ఉండాలి, మేము ఆశపడుతున్నాం, అయితే మేము నిగ్రహం కలిగి ఉన్నాం, నువ్వు ఎప్పుడు మాకు ఇస్తావో అప్పుడే మేము పొందుతాం. నా చుట్టూ ఉన్న వారికి అవి ఉన్నాయి, వాటిని బట్టి నేను వ్యసన పడను అని ఎవరైతే తీర్మానం చేసుకుని ఆశ విషయములో నిగ్రహము కలిగి ఏ దేవుని వైపు ఎదురు చూస్తూ ఉంటారో వారు ఆత్మ ఫలములను కలిగినటువంటి వారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వీటి మీద మీ మనసు ఉందా? ఆశ, నిగ్రహం మీద, ప్రేమ మీద, దీర్ఘశాంతం మీద, సమాధానం మీద, విశ్వాసం మీద, సాత్వికం మీద, వీటి మీద నీ మనసుంటే నువ్వు ఆత్మ సంబంధివే. నీవు దేవునికి ఎరుకైన వ్యక్తివే. నీవు దేవునితో నడుస్తున్న వ్యక్తివే. దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావు. నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవని చాలా స్పష్టంగా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనం అనుకుంటాం వాక్యం మనకు అర్థం కావట్లేదు, లేకపోతే వాక్యం నేను ఎలా అన్వయించుకోవాలి, నా గురించి ప్రభు ఏం చెప్పారు వాక్యంలో అని ఎవరికి వారు ఆందోళన పడుతూ ఉంటారు. నీ గురించి చెప్పిందే. నీ మనస్సు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు పెట్టాలని ప్రభు చెప్తున్నారు. ఆత్మ వరముల మీద నువ్వు మనసు పెట్టాలని ప్రభు చెప్తున్నారు. ఆత్మ ఫలములు కలిగి ఉండాలని ప్రభు నీకు చెప్తున్నారు, నీకే చెప్తున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైతే వీటి మీద మనసు పెట్టి సహనము కలిగి, దీర్ఘశాంతము కలిగి, దయాళుత్వము కలిగి దేవుని పోలికలోనికి వస్తూ ఉంటారో వారు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టిన వారు. అందుకని దేవుడు వారిని చూసి సంతోషిస్తారు. వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. వారికి దేవుడు సమాధానం ఇస్తారు. ఎందుకంటే ఆయనకి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు పొందటానికి వీరు ఆలోచన కలిగి ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీటిని పొందటానికి ప్రయత్నం చేయవలసినటువంటి వారు, దేవుని సంతోషపరచవలసినటువంటి వారు వీటి మీద కాకుండా శరీర సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టినట్లయితే వారు దేవునికి శత్రువులుగా ఉన్నారు, వారు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, క్రైస్తవులముగా పిలువబడుతున్న మనము శరీర సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. కాబట్టి ఈ శరీర సంబంధమైనవి ఏమిటో ఒకసారి పౌలు చెప్పిన వివరణ కూడా మనం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుంచి చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా ఇవి శరీర సంబంధమైనవి. వీటి మీద నీ మనసు ఉందంటే నీవు క్రీస్తుకు వ్యతిరేకివి, నీవు దేవునికి వ్యతిరేకివి, నువ్వు పరలోకానికి వ్యతిరేకివి. నీ గురించి పరలోకము సంతోషించట్లేదు. మీరు చూడండి ఒక్కసారి, శరీర సంబంధమైనవి అక్కడ మీరు గమనిస్తే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము
ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. పౌలు ఎవరితో చెప్తున్నాడు ఇవి? గలతీయులతో చెప్తున్నారు. గలతీయులో ఉన్న సంఘములకు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘములో ఉన్నవారు, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి వాటిని పొందటానికి ప్రయత్నం చేయాలి. దానికి భిన్నముగా సంఘములో కొనసాగుతూ శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టినట్లయితే నీవు శరీర సంబంధివి, నీవు దేవునికి వ్యతిరేకివి, నీవు దేవుని నిత్య జీవానికి పనికి వచ్చే వ్యక్తివి కాదని దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నది. వాక్యం మీ ముందున్నది. మీ మనస్సు దేని మీద ఉందో మీకు మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ వాక్యము ఆత్మ సంబంధమైన వాటి మీద ఉందా, శరీర సంబంధమైన వాటి మీద ఉందా? ఆత్మ సంబంధమైన వాటి మీద నీ మనస్సు ఉన్నట్లయితే నీవు దేవునికి ఎరుకైన వాడవే, నీవు దేవునికి ఇష్టడవు. నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తున్నారు. నీ మనస్సు శరీర సంబంధమైన వాటి మీద ఉన్నట్లయితే నీ గురించి ప్రభు దుఃఖపడుతున్నారు. నువ్వు ప్రభువుకు వ్యతిరేకివి, నువ్వు ప్రభువుకు శత్రువు. కాబట్టి ప్రభువుకి శత్రువుగా, దేవునికి వ్యతిరేకముగా నువ్వు మనగలవా? నువ్వు ఉండగలవా? నువ్వు జీవించగలవా? ఆలోచించు. కాబట్టి ఆప్షన్ లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము శరీర సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టడానికి పిలువబడలేదు, విమోచించబడలేదు. ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన వాటి మీద ఆశ కలిగి వాటిని పొందుతూ ఆత్మ సంబంధమైన ఫలములను మనం చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5:22లో అవన్నీ కూడా దేవుని యొక్క ఫలములు, దేవుని యొక్క లక్షణాలు. సో దేవుని లక్షణాలు నీలో ఉండులాగున నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఆయన నామమును మనం ఒప్పుకొని అంగీకరించిన తరువాత ఆయన శరీరమును మనకు ఆహారంగా ఇస్తున్నారు. ఆయన రక్తమును, నూతన నిబంధన రక్తమును క్రైస్తవులు వారు పానముగా తీసుకుంటున్నారు. కాబట్టి క్రీస్తును తింటున్నావు, క్రీస్తు రక్తమును త్రాగుతున్నావు. ఇంకా నీవు శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టావంటే క్రీస్తు రక్తాన్ని కాళ్ళతో తొక్కుతున్నావు, క్రీస్తును అవమానిస్తున్నావు. కాబట్టి ఈ రాత్రి ఈ సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకెంతకాలం దేవుని సంఘములో ఉంటూ శరీర సంబంధమైన కార్యముల మీద మనసు పెడతావు? ఇంకా శరీర సంబంధమైన వాటిని ఎందుకు అపేక్షిస్తావు? శరీరం ఉన్నది దేవుడిచ్చిందే, దాన్ని దేవుడే పోషిస్తాడు. కానీ నీవు మాత్రం ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగున్న ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తును పోలి మనం నడుచుకోవాలంటే మనం ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాల్సిందే. కాబట్టి క్రైస్తవ్యం అంటే ఏదో అది ఒక ఆధిక్యతగా, అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్టేటస్ గాను, ఆనవాయితీగాను క్రైస్తవ్యాన్ని మనం పాటించకూడదండి. క్రైస్తవ్యం అనేది క్రీస్తులాగా మారటం కొరకు. కాబట్టి ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడదాం. అలాగున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఆయన మనలను నూతన పరుస్తూ ఆత్మ సంబంధమైన వరములతోనూ ఆత్మ సంబంధమైన ఫలములతోనూ మిమ్మను నింపుచూ ఉండగా మీరు ఆత్మ సంబంధులుగా మారుదురుగాక. మిమ్మును బట్టి పరలోకము సంతోషించునుగాక. మిమ్మును బట్టి దేవుడు ఆయన ఎంతగానో సంతోషిస్తూ మీకు నిత్య జీవాన్ని వాగ్దానము చేసిన అనేకమైన వరములను మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.